ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రేక్షకులను అలరించడమే మా సంస్థ లక్ష్యం. జేఆర్జీ డిజిటల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ స్పష్టం. కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాల ప్రకటనపై స్త్రీ సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయి బాల పద్మ హర్షం. ఏలూరులో సీఎం జగన్ చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం చేసిన వైనం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో కదం తొక్కిన గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు. వంట వార్పు మహాధర్నాతో నిరసన వ్యక్తం. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో ఉన్న షిరిడి సాయిబాబా దేవాలయం. బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. మానవతా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం. ఫ్రీజర్ ప్రారంభోత్సవంలో కమిషనర్ భవానీ ప్రసాద్. ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా తమ సంస్థ ముందుకు వెళ్తోందని జేఆర్జీ డిజిటల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు. వినాయక చవితిని పురస్కరించుకొని జేఆర్జీ మ్యూజిక్ ఛానల్లో నిర్వహించిన స్పెషల్ హౌసీ లైవ్ షో విజేతలకు గురువారం బహుమతులను అందించారు. జంగారెడ్డిగూడెంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎండి పాలపర్తి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్పాన్సర్లతో కలిసి విజేతలకు బహుమతులు అందించారు. ఫుల్ హౌసీ విన్నర్ జానీకు భాస్కర ట్రావెల్స్ సహకారంతో 4 గ్రాముల గోల్డ్ కాయిన్, జెల్లీఫై విన్నర్ సాయికు శ్రీ రాజారాణి పరిణయాస్ సహకారంతో వెండి గ్లాసులు, ఫస్ట్ లైన్ విన్నర్ సత్యనారాయణకు బాలాజీ బిగ్ బజార్ సహకారంతో 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ, సెకండ్ లైన్ విన్నర్ భారతీదేవికి రాజా హాస్పిటల్ సహకారంతో ప్రీతి 5 జార్ మిక్సీ, థర్డ్ లైన్ విన్నర్ సతీష్ కుమార్కు వికాస్ విద్యా సంస్థల సహకారంతో స్మార్ట్ ఫోన్ను అందించారు. ఈ సందర్భంగా ఎండి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రేక్షకులను అలరించే విధంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు సహకరిస్తున్న స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. దసరా పండుగ రోజు కూడా ఇదే తరహాలో స్పెషల్ హౌసీ షో నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం హౌసీ స్పాన్సర్లు మాట్లాడుతూ జేఆర్జీ డిజిటల్ కమ్యూనికేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో తాము భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జేఆర్జీ డిజిటల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ మేనేజర్ హనుమాన్ కుమార్, ప్రోగ్రామింగ్ డైరెక్టర్ బి అజయ్ గాంధీ, గ్రాఫిక్ డిజైనర్ పి విజయ్ డానియల్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. వినాయక చవితి రోజున జరిగిన మెగా హౌసీలో విజేతలందరికీ కూడా స్పాన్సర్ చేసిన శ్రీ రాజారాణి పరిణయాస్, బాలాజీ బిగ్ బజార్, రాజా హాస్పిటల్, వికాస్ విద్యా సంస్థలు, భాస్కర్ ట్రావెల్స్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటి నుంచో మా టీం మొత్తం అటు విజయ్ కానీ, అటు అజయ్ కానీ, కుమార్ కానీ, అలాగే చందు, ఇలాగ మా టీము ఈ కార్యక్రమాన్ని చక్కగా జరగడానికి వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ను ఉపయోగించి అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తున్నందుకు వాళ్ళకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా ఎప్పటిలాగే మాకు ఎంతో మంది వస్తున్నారు, వెళుతున్నారు. కానీ నా జంగారెడ్డి సిటీ కేబుల్ నెట్వర్క్ వారికి ఇస్తున్న సపోర్ట్ ప్రజలకి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మీకు రేపు దసరా రోజున కూడా మరొక మెగా హౌస్ ఉంది. టెక్నాలజీలో మరొక అంచు అంటే రెవల్యూషన్ నెట్వర్క్ క్వాలిటీ రాబోతుంది. అది ప్రపంచంలోనే 2వ నెట్వర్క్ అయిన బీసీఎన్ డిజిటల్ నెట్వర్క్ వారు ప్రయోగాత్మకంగా మీకు అనేక క్వాలిటీతో యాప్లతో, ఓటీటీ యాప్లతో, ఇంటర్నెట్తో అక్టోబర్ 5న దసరా రోజున భీమవరంలో స్టార్ట్ చేస్తూ 2-3 రోజులు మన జంగాల్లో కూడా అటువంటి ఫైర్ స్టిక్ కానీ, ఆండ్రాయిడ్ బాక్స్ కానీ మీ ముందు తీసుకొస్తున్నాను తెలియజేయడం సంతోషిస్తున్నాను. కేవలం స్పాన్సర్ అంటే ఈ ఊర్లో ఉన్న వ్యాపార సంస్థల వారు నాకు ఇస్తున్న నా మీద నమ్మకం పెట్టి వారు వ్యాపార సంస్థల అభివృద్ధి కనుక్కోండి లేదా ప్రోత్సహించాలి, ఇటువంటి ప్రోగ్రామ్స్ అలాంటి కల్చర్ని ప్రోత్సహించాలని చేస్తున్నందుకు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వినాయక చవితి నాడు మనం సిటీ కేబుల్ ఆధ్వర్యంలో వినాయక చవితి రోజు నిర్వహించిన హౌసీ ప్రోగ్రాంలో ఎంత పార్టిసిపెంట్, ఎలా పార్టిసిపేషన్ వచ్చిందన్నది మా దగ్గర టికెట్స్ పెట్టారు. ఆ టికెట్స్ చూస్తేనే ముందుగానే అనుకున్నాం ఏంటి ఎంతమంది పార్టిసిపేట్స్ ఉన్నారా, ఎంతమంది పాల్గొంటారా అనే ఉద్దేశంతో.
ఆ ఫోన్ లైన్లు వెనక మీరు వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఉంటే తెలుస్తుంది ఎన్ని కాల్స్ వచ్చినాయో. అంటే వీళ్ళు ఎంత డెడికేటెడ్గా చేశారు, ఎలా చేశారు, ఆ వినాయక చవితి అయ్యే వరకు కూడా, ప్రోగ్రామ్ అయ్యే వరకు కూడా ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నారు సిటీ కేబుల్ యజమాని అనేది ఆ ఒక కాల్స్ ద్వారా టికెట్లు పంచేదాన్ని బట్టి కూడా మనం గమనించవచ్చు. అదే కూడా మమ్మల్ని మా భాస్కర్ ట్రావెల్స్ని 8 ఏళ్ల నుంచి ఆదరించి మీరు మమ్మల్ని నమ్మి మీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్ కానీ, డొమెస్టిక్ టికెట్స్ కానీ, టూర్ ప్యాకేజెస్ కానీ ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా లేదా టికెటింగ్ గురించి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని నమ్మి టికెట్స్ చేయించినందుకు కూడా మీకు ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంగారెడ్డిలో ఉండే జనరల్గా పండుగ రోజులంటే అందరూ పిండి వంటలు చేసుకుని పూజలు చేసుకుని ఇంట్లో కూర్చుని ఉంటారు. మగవాళ్ళు అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆడవాళ్ళకేమో మగవాళ్ళు ఇంట్లో ఉండాలని ఆశ కలుగుతూ ఉంటుంది. మగవాళ్ళను కూడా ఇంట్లో కట్టిపడేసిన ప్రోగ్రామ్ హౌస్. ఒక్కొక్కరు 4 టికెట్స్, 5 టికెట్స్, 6 టికెట్స్ కొనుక్కుని హస్బెండ్కో టికెట్, ఆవిడో టికెట్, 2 పిల్లలకి 2 టికెట్స్ ఇచ్చి ఒక 2-3 గంటల పాటు ఆ ప్రోగ్రాంతో వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో సరదాగా స్పెండ్ చేసేటట్టు ఈ ఐడియా ని మార్కెట్లోకి తీసుకెళ్ళి అంతే అద్భుతంగా దీన్ని సక్సెస్ చేసినటువంటి అజయ్ గారు, అలాగే మిగిలిన స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమార్ గారు, అలాగే విజయ్ గారు, వీళ్ళందరికీ సదానా ధన్యవాదాలు. ఈ సహకారాన్ని మేము అందించినప్పటికీ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో పాలపత్రి శ్రీనివాస్ గారు సక్సెస్ అయ్యారని, ఇంకా సక్సెస్ అవుతారని, ఎన్ని నెట్వర్క్స్ వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ఎలక్ట్రానిక్ మీడియాస్ వచ్చినప్పటికీ కూడా ఆయనకంటూ ఒక వాల్యూ ఉందని, ఆయన దగ్గర పనిచేసే స్టాఫ్ అంతే డెడికేటెడ్గా పనిచేస్తున్నారని, అలాగే పనిచేస్తూ ఉంటారని, అలా చేయడం వల్లే ఈ సిటీ కేబుల్ నెట్వర్క్ జంగారెడ్డిగూడెంలోనే కాదు వెస్ట్ గోదావరిలో నెంబర్ 1గా అవ్వాలని ఆశిస్తూ సెలవు. సిటీ కేబుల్ శ్రీనివాస్ గారికి చాలా ధన్యవాదాలండి. అలాగే స్పాన్సర్స్ అందరూ చాలా మంచి స్పాన్సర్స్ ఆల్రెడీ సార్ చెప్పారు, వికాస్ సంస్థలు జగన్ గారు చెప్పారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అందరూ నెక్స్ట్ లెవెల్లో కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా స్పాన్సర్ చేయాలి. మాకు మీరు కూడా, ప్రజలు కూడా మాకు సహకరించాలని మేము రాజా హాస్పిటల్స్ తరఫున కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఈ వినాయక చవితి రోజు సిటీ కేబుల్ వారు కండక్ట్ చేసిన ఫస్ట్ లైన్ విన్నర్కి మేము బాలాజీ బిగ్ బజార్ తరఫున స్పాన్సరింగ్ చేసాము టీవీ. మేము సక్సెస్ ఇది అక్టోబర్ 7వ తారీఖున మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. మా సక్సెస్లో మొదటి భాగం వచ్చేటప్పటికి సిటీ కేబుల్ వారిదే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎప్పటికైనా ఈ మొదటి వార్షికోత్సవం కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుని దసరా రోజు కూడా అవసరం పెట్టే దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. మేము స్పాన్సరింగ్ చేయదలుచుకున్నామండి. మా సక్సెస్లో ఫస్ట్ పార్ట్ మా బాలపతి శ్రీనివాస్ గారిది, సెకండ్ పార్ట్ మా అజయ్ అన్నదే, కుమార్ గారు. సిటీ కేబుల్ అనేది 1 పోల్ సార్. మా సక్సెస్ లో ఒక పోల్ వచ్చేటప్పుడు సిటీ కేబుల్ కూడా ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎన్ని వార్షికోత్సవాలు జరిగినా సరే ఇలాగే ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. పేద కుటుంబాలకు మేలు చేసేలా కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను వైకాపా ప్రభుత్వం అమలు చేస్తోందని స్త్రీ సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ అన్నారు. కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ ఏలూరు తంగెలమూడిలో మహిళలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి సాయిబాల పద్మ, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానీలు క్షీరాభిషేకం చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో వైకాపా శ్రేణులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజ అభివృద్ధిలో ఇంజనీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, నిష్ణాతులైన ఇంజనీర్ల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ సివిల్ ఇంజనీర్ జేఆర్జీ డిజిటల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు. ఇంజనీర్స్ డే పురస్కరించుకుని ఆయన ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ఇంజనీర్ల సేవలను వివరించారు. నాతోటి సివిల్ ఇంజనీర్స్ అందరికీ కూడా నా ఇంజనీర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంజనీర్ అనేసరికి చాలామందికి సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ ఉంటారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉంటారు. దాని అర్థం చాలామంది ఇప్పటికి తెలియదు. సామాన్య ప్రజలు అంటే చదువుకున్న వారికి తెలిసి ఉంటుంది, కానీ సామాన్య ఈ ఇంజనీరింగ్, సపోజ్ నేను సివిల్ ఇంజనీర్ని ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు ఎవరు పడితే నాలెడ్జ్ లేకుండా
ఒక పూరిపాకు వేసినట్టు, ఒక పందిరి వేసినట్టు, లేదా పందిరిని 3 అంతస్తులుగా 3 ఫ్లోర్లుగా కట్టినట్టు కట్టితే అది మాన్యువల్గా కట్టినట్టు. అది ఎంత లోడ్ తీసుకుంటుంది, పైకి ఎక్కితే నిలబడతామా లేదా అని తెలియకుండా ఒక అంచనాతో కడతారు. దురదృష్టవశాత్తు ఏ గాలి దుమ్ములు వచ్చినా లోడ్ ఎక్కువైనా తిరగబడి పడిపోతూ ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంత మేధావులు అసలు ఈ బిల్డింగ్లు ఇన్ని అంతస్తులు, ఇంతంత స్పాన్ అంటే మధ్యలో పిల్లలు లేకుండా ఎంతో వెడల్పుగా కొన్ని కళ్యాణ మండపాలు కడుతుంటారు. అలాగే ఎంత లోతు ఉండాలి, బురద నేలలో అయితే ఎలాగా, గట్టి నేలలో అయితే ఎంత అని ఎన్నో పరిశోధనలు చేసి ఆ బిల్డింగ్ నిలబెట్టేటట్టు, వంతులు నిలబెట్టేటట్టు, ఎన్నో పెద్ద పెద్ద కట్టడాలు నిలబెట్టేటట్టుగా కొన్ని ప్రయోగాలు చేసిన తర్వాత దానికి కొన్ని స్టాండర్డ్స్ సృష్టించి ఆ ప్రకారంగా ఈ బ్రిడ్జి ఈ నదిలో కడితే ఈ క్వాలిటీస్ వాడితే నిలబడుద్ది, ఈ నేలల్లో ఈ బిల్డింగ్ కడితే నిలబడుద్ది, ఈ ప్లాస్టరింగ్ చేసిన స్లాబ్ వేసిన స్టీల్ ఎంత పెట్టాలి అనేవన్నీ మొత్తం కూడా ఒక స్టాండర్డ్స్ ప్రయోగాల తర్వాత సక్సెస్ అయ్యాక దాన్ని ఒక బుక్ రూపంలో రాసి స్టాండర్డ్స్ రాసి ఒక నాలెడ్జ్ సివిల్ ఇంజనీర్ అయితే బిల్డింగ్లు, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్కి సంబంధించి, అలా మెకానికల్ ఇంజనీర్ అయితే పెద్ద పెద్ద వేర్ హౌస్ అలాగే చేసి అలాగా పాఠ్యాంశాలుగా తీర్చిదిద్ది ఆ కోర్సుని చదువుకొని ఆ ఎగ్జామ్స్ ద్వారా ఆ ప్రాక్టికల్ సక్సెస్ అయిన తర్వాత బయటకు వచ్చిన వారిని, అంటే కొన్ని ప్రయోగాల తర్వాత కొంతమంది మేధావులు కలిసి కనిపెట్టిన సబ్జెక్ట్ని అందులో నిష్ణాతులైన వారిని ఇంజనీర్స్గా పిలువబడుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. నా సివిల్ ఇంజనీర్గా చివరిగా చెప్పాల్సింది ఏంటంటే తప్పనిసరిగా ఇల్లు కొనుక్కునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీ ఎవరు వాడుతున్నారో, ఇటువంటి ఇండియన్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వాడుతూ ఆ బుక్లో ఉన్న విధంగా ఎవరు బిల్డింగ్లు కడుతున్నారో వాళ్ళ వద్దనే మీరు బిల్డింగ్లు కొనుక్కోమని, జీవితంలో 190 మంది ఒకసారే బిల్డింగ్ కొనుక్కోగలరు, ఇల్లు కొనుక్కోగలరు. అలాంటి వ్యక్తులు మీరు ఏదో ఒక షర్ట్ కొనుక్కున్నట్టంత ఈజీగా ఎవరినో నమ్మి ఎవరో నాలెడ్జ్ లేని వ్యక్తుల్ని దగ్గర మీరు బిల్డింగ్లు కొనుక్కుంటూ ఒక ఆరోగ్యం బాగోతే ఎవరు ఎంబీబీఎస్ డాక్టర్, ఎవరు బాగా చేస్తున్నారని పేరున్న డాక్టర్ని, అదే ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఎవరు లా చేశారు, ఎవరు ఎక్కువ దగ్గరగా బాగా ప్రాక్టీస్ చేసి సక్సెస్ అయిన డాక్టర్ అని ఇలాగ నిష్ణాతులు డిగ్రీలు ప్రొఫెషనల్స్ దగ్గర ఎత్తుక్కుంటూ వెళ్ళే మనం చాలామంది ఇప్పుడు ప్రొఫెషనల్ కాని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళని నమ్మి 2 లక్షలు 3 లక్షలు తక్కువ అని చెప్పి ఈ ప్రొఫెషనల్స్ కట్టే ఇల్లు మానేసి అవి కొనుక్కోవడం, తర్వాత వాళ్ళు అనేక కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళ వెనకాల తిరిగి బాధపడుతూ వాళ్ళు తిట్టుకుంటూ ఉన్న విషయాలు ఎన్నో నేను చూస్తున్నాను. కాబట్టి దయచేసి ప్రజలకి ఇంజనీరింగ్ ఉన్న మీరు ప్రొఫెషనల్ చేసే ఏ పనులైనా, ఇంజనీరే కాదు ఏ వృత్తులైనా ప్రొఫెషనల్ చేసే పనుల్ని వాళ్ళు నిష్ణాతులు చేసే పని ద్వారా వచ్చే ప్రోడక్ట్ని సర్వీస్ని పొందితే మీరు జీవితాంతం హ్యాపీగా ఉంటారని నేను నమ్ముతూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో కదం తొక్కారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. మా భూమి మా తల్లి అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మానవతా కళ్యాణ మండపం ఎదురుగా జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్డుపై వంట వార్పు మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉండవల్లి కృష్ణారావు, నిమ్మగడ్డ నరసింహ, బొడ్డు రాంబాబు, రైతులు ముల్లపూడి అశోక్, ఆచంట గోపాలకృష్ణ, కొడవటి రామకృష్ణ, మార్ని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రీన్ఫీల్డ్ హైవే
గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతాంగానికి న్యాయమైన పరిహారం అంటే ఎకరానికి 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని, అలాగే గ్రీన్ఫీల్డ్ హైవేలో సర్వీస్ రోడ్లు ఇవ్వాలని, అండర్ పాస్ నిర్మాణం చేయాలని, గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని, అలాగే ఆర్బిట్రేషన్ల విచారణ ఏదైతే ఉందో అది పూర్తి చేసి జిల్లా కలెక్టర్ గారు వెంటనే తీర్పు జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం దగ్గర ఈరోజు వంట వార్పు మహాధర్నా కార్యక్రమాన్ని అలాగే రైతుల ర్యాలీ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించడం జరిగింది. కొయిలూడు మండలం ఎర్రంపేట గ్రామం అండి మాది. నాది 2 ఎకరాల దాకా పోతుందండి. అయితే నాకు ఉన్న మేజర్ ప్రాబ్లం వల్ల అసలు సర్వీస్ రోడ్లు లేవని అంటున్నారండి. ఇది ఒక యాక్సెస్ కంట్రోల్డ్ రోడ్డు. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాక్సెస్ కంట్రోల్ రోడ్డు అండి ఇది. అంటే మనల్ని ఎవరిని కూడా రోడ్డు ఎక్కనివ్వరు, ఏదో కొన్ని చోట్ల ఇస్తారు. వీళ్ళు మాకు సర్వీస్ రోడ్డు అనేటువంటిది ప్రొవిజన్ చేయలేకపోతే ఇంచుమించుగా 3500 ఎకరాలకే అసలు వాళ్ళ భూమిలోకి వెళ్ళే దారులు ఉండవండి. ఆటోమేటిక్గా ఆ 3500 ఎకరాలు పొలాలకు వెళ్ళే మార్గాలు బ్లాక్ అయిపోతే మా పొలాల పరిస్థితి ఏంటండి? మేము వ్యవసాయం చేసుకోవడానికి ఎలా వెళ్ళాలి మా చేలోకి? 2 ఆర్బిట్రేషన్లో మీకు ఇవాళ 40-50 లక్షల రూపాయల భూములండి మావి. ఎంత భూములకి వాళ్ళు మాకు ఇచ్చింది ఏంటంటే 17 లక్షలు, 18 లక్షలు, 20 లక్షలు. ఆ ఆర్బిట్రేషన్ వాళ్ళు మాకు ముందు చెప్పింది ఏంటంటే మీరు డబ్బులు తీసుకుని ఆర్బిట్రేషన్లో కేసు వేసుకుంటే మేము మీకు న్యాయం చేస్తాం, మేము 100% దాన్ని డెవలప్ చేసే ఉద్దేశంతోనే ఉన్నామని చెప్పి మాకు అబద్ధ మాటలు చెప్పారండి. ఆ మాటలు నమ్మి మేము రైతులందరూ కూడా వాళ్ళు ఇస్తానన్న డబ్బులే తీసుకున్నామండి. ఇప్పుడు ఆర్బిట్రేషన్ పిటిషన్లు వేస్తే ఇప్పటికి దాదాపుగా 7-8 సార్లు దాన్ని వాయిదా చేశారు తప్ప ఇంతవరకు దాని మీద ఆర్బిట్రేషన్లో వాళ్ళు ఏం చర్య తీసుకుంటున్నారో మాకు చెప్పట్లేదు. అసలు మమ్మల్ని పిలుస్తలేదండి, మానేసి. మాకు ఆర్బిట్రేషన్లో 100% డెవలప్ చేసి సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ చేసి మా మిగులు భూములకు మాకు దారులు చూపిస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని మేము ఈ రోడ్ యాక్సెస్ చేయడానికి మేము ఒప్పుకుంటలేదు అని మేము చెప్తున్నాం. మా రైతులందరి తరఫున కూడా మేము కరగండిగా చెప్తున్నాం. ఎకరానికి 50 లక్షల రూపాయలు పరిహారం ఖచ్చితంగా తగ్గకుండా ఇచ్చేటట్టయితేనే మా భూమిని అయితే ఖచ్చితంగా ఇస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వము. సర్వీస్ రోడ్లు ఇవ్వాల్సిందే. మాకు బోర్లకు సరైన పరిహారం ఇవ్వలేదు, మొక్కలకి సరైన పరిహారం ఇవ్వలేదు. ఏంటంటే ఇక మాట చెప్పాలంటే కరోనా పేరు చెప్పి ఆ కరోనా పేరు చెప్పిన చట్టాన్ని కరోనాలో ఏది చెల్లదు కదండి. మాది ఎందుకు చెల్లుతుంది చెప్పండి? మాది చెల్లకూడదు. ఆ కరోనా పేరు ఏదైతే చేశారో ఆ చట్టాన్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడున్న వ్యాలిడేషన్ చేసి చట్టం ప్రకారం ఇవ్వండి. భారతీయ పౌరుడికి ఏదైతే హక్కు పార్లమెంటు తయారు చేసిన చట్టం ఏదైతే ఇచ్చిందో ఆ హక్కు ప్రకారమే నేను అడుగుతున్నాను. నా హక్కు ప్రకారం నా భూమి తరతరాలు నాకు ఇష్టమై ఇవ్వటం లేదండి, తప్పక ఇస్తున్నాను. జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ సెంటర్ ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో ఉన్న షిరిడి సాయిబాబా దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. గురువారం బాబాకు ప్రీతికరమైన రోజు కావడంతో బాబాను ప్రత్యేకంగా అలంకరించి పలు విశేష పూజా కార్యక్రమాలు కన్నుల పండుగ నిర్వహించారు. బాబా దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. బాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దర్భా సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా ఈ ఆలయంలో బాబావారి నిత్యం పూజలు అందుకుంటున్నారన్నారు. ప్రతిరోజు బాబావారికి 4 హారతులు, ప్రతి గురువారం ప్రత్యేక అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దారా రవి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో 16 సంవత్సరాలుగా మన షిరిడి సాయినాథ మందిరం పునరుద్ధరణ జరిగింది 2005 సంవత్సరంలో. అప్పటి నుంచి కూడా 16 సంవత్సరాల నుంచి కూడా ప్రతిరోజు 4 హారతులు, బాబావారికి నిత్య అభిషేకాలు, అలాగే ప్రతి గురువారం అన్నప్రసాదం వితరణ జరుగుతోంది. అలాగే సాయం సంధ్య హారతి అనంతరం పల్లకి ఊరేగింపు, అలాగే సప్తహారతులు బాబావారికి ఇవ్వడం జరుగుతోంది. ఉదయం 5 గంటల 15 నిమిషాలు కాకడ హారతి, మధ్యాహ్న హారతి 12 గంటలకి, సాయం సంధ్య హారతి 6 గంటలకు బాబావారికి అత్యధికమైనటువంటి ఈ దీపారాయణ కార్యక్రమంలో అలాగే అన్నప్రసాద వితరణలో మీరందరూ కూడా పాల్గొని బాబావారి ప్రసాదం స్వీకరించి మీరు ఇచ్చేటువంటి మీకు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మీ వంతుగా పాల్గొని ఈ కార్యక్రమాల్లో పాల్గొని బాబావారి ఆశీస్సులు పొందడం తెలియజేస్తున్నాం.
సమాజంలో మానవతా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ పి భవానీ ప్రసాద్ తెలిపారు. మానవతా అధ్యక్షులు మహంకాళి రంగప్రసాద్ ఆధ్వర్యంలో శటకోపం శ్రీనివాస్, తులసి దంపతులు వారి చిన్నారి గీతా చిన్మయి బహూకరించిన ఫ్రీజర్ బాక్సును గురువారం కమిషనర్ పి భవానీ ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మానవతా ఉపాధ్యక్షురాలు త్రిపుర రమేష్, సెక్రటరీ మహంకాళి శ్రీను, రక్తనిధి చైర్మన్ అయినాల రమణమూర్తి, ఆకుల ధర్మరాజు, గంధం గోపాలకృష్ణ, కోనేటి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ 2004లో రామచంద్రారెడ్డి గారితో స్ఫూర్తి పొంది వారు స్థాపించినటువంటి సంస్థ వారి తదనంతరం కూడా కొనసాగడం అనేది వారు ఎంత స్ఫూర్తిని నింపారో ప్రజలు ఈ రోజు కూడా కొనసాగుతా ఉందంటే వారు వారి హృదయాన్ని జీవించినట్టే లెక్క. ఎందుకంటే 2013లో నేను కడప జిల్లాలో పనిచేస్తున్నప్పుడు మానవతా సంస్థ వచ్చి ఒక ఫ్రీజర్ బాక్స్ జిల్లాలో మున్సిపాలిటీకి డొనేట్ చేసింది. ఆ తర్వాత చాలా చోట్ల పనిచేసిన తర్వాత ఇక్కడ జంగారెడ్డిగూడెంలో కడప జిల్లా వాసులు ఇక్కడ పనిచేసిన తర్వాత వారు వెళ్ళిపోయినా దాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఉండడం అనేది ఇక్కడ ప్రజలు దాని పట్ల నిబద్ధత తెలియజేస్తూ ఉంది. జంగారెడ్డి వాస్తవ్యులు శటకోపం కుజుబ కుమారి గారు జ్ఞాపకార్థం వారి కుమారులైనటువంటి శటకోపం శ్రీనివాస్ గారు, వారి సతీమణి తులసి గారు, వారి చిరంజీవి చిరణ్మయ్య గారు, గీతా చిరణ్మయ్య గారు వారి యొక్క ద్రవ్య సహాయంతో వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం ఇవాళ ఫ్రీజర్ని మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి అప్పగించడమైంది. ఇది కూడా మా జంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి ఆయన చేతుల మీదుగా అందుకోవడం కూడా నిజంగా మహాభాగ్యం. కోరుకునేది వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు అప్రిషియేషన్ తీసుకొచ్చింది కాబట్టి షీఈస్ గ్రేట్ అండ్ ఐ సెల్యూట్. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నామని 27వ వార్డు కౌన్సిలర్ నేట్రు సుబ్బలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం 27వ వార్డు ఆర్డీఓ కార్యాలయ సమీపంలో రోడ్డు మరామతుకు గురి కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌన్సిలర్ సుబ్బలక్ష్మి గణేష్ ఈ విషయాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లి రోడ్డు మరామత్తు పనులు చేపట్టారు. ప్రజలు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కౌన్సిలర్ నేట్రు సుబ్బలక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నేట్రు గణేష్ యాదవ్, 10వ సచివాలయం శానిటేషన్ సెక్రటరీ జట్టిపోయిన దుర్గారావు సిబ్బంది పాల్గొన్నారు. అన్ని రంగాల కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 20న కలెక్టరేట్ ధర్నాకు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ పిలుపునిచ్చారు. ధర్నా విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు ఏలూరు జిల్లా కమిటీ చేపట్టిన ప్రచార యాత్ర గురువారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చేరుకుంది. జంగారెడ్డిగూడెం బస్టాండ్ సెంటర్లో జరిగిన సభకు సిఐటియు మండల కార్యదర్శి ఎస్కే సుభాషిణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడారు. ఈ సభలో సిఐటియు జిల్లా నాయకులు ఏ శ్యామలరాణి, కె విజయలక్ష్మి, ఎం నాగమణి, మండల నాయకులు శిరోమణి, వేణుగోపాల్, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకురావడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి వీళ్ళందరూ కూడా మీకు ఓట్లు వేస్తేనే మీకు 150 సీట్లు వచ్చింది. వీళ్ళందరూ ఓట్లు వేస్తున్న కార్మిక వర్గం మీకు మీ సీటు రాలా. ఈ పార్టీ పేరేంటి? యువజన శ్రామిక అని పెట్టుకున్నాం. శ్రామికుల పేరు పార్టీ పేరుగా పెట్టుకున్నాం. నువ్వు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది పైగా ఉన్నటువంటి కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం చేయడంలో చాలా నిర్లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. జంగారెడ్డిగూడెంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో హిందీ దివస్ ఘనంగా నిర్వహించారు. హిందీ ఉపాధ్యాయులు ఆచంట శ్యామలారాణి, శ్రీదేవి, ఉషా నారా ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ హిందీ ఆవశ్యకతను చక్కగా వివరించారు. హిందీ వస్తే దేశమంతా తిరగొచ్చునని అన్నారు. విద్యార్థులు తమ ఉపన్యాసాలు, కవితలు, దోహా, నాటికలు, పాటలతో అలరించారు. హిందీ ఉపాధ్యాయులు యాజమాన్యాన్ని శాలువాలతో సత్కరించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా చూస్తూనేమనండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బాలాజీ బిగ్ బజార్. హాట్ సమ్మర్ లో కూల్ ఆఫర్లు. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, డిస్పోజబుల్, డ్రై ఫ్రూట్స్ లభించే సొంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ఎలక్ట్రానిక్స్ మరియు ఫర్నిచర్ కొనుగోలుపై మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు కలవు. బెస్ట్ బిగ్ బ్లాస్ట్ డే ఆఫర్లు 7/5/2022 నుండి 7/7/2022 వరకు. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై ఇన్స్టాలేషన్ స్టాండ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ కొనుగోలుపై 6 వాటర్ బాటిల్ సెట్ మరియు స్టాండ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ కూలర్ కొనుగోలుపై స్టీల్ వాటర్ బాటిల్ ఫ్రీ. ప్రతి 55 ఇంచ్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై 5.1 హోమ్ థియేటర్ ఫ్రీ. ప్రతి బీరువా కొనుగోలుపై ఐరన్ బాక్స్ ఫ్రీ. 3+2 సోఫా సెట్ కొనుగోలుపై టీపాయ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ పరుపు కొనుగోలుపై పరుపు కవర్ ఫ్రీ. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్ స్టాండ్ దాటిన తర్వాత కేసుబాబు గారి కొత్త మిషన్ ప్రక్కన, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్ 9246748697 మరియు 8331847497. మీ ఆరోగ్యమే మా ప్రథమ బాధ్యతగా గల వైద్యాలయం చిరంజీవి ఆర్థో అండ్ వాస్కులర్ టీమ్, చిరంజీవి హాస్పిటల్. అరుదైన అతిపెద్ద సర్జరీలు అత్యాధునిక పద్ధతిలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేయబడును. అత్యాధునిక వసతులతో విశేష అనుభవం కలిగిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. అన్ని రకాల ఆర్థోపెడిక్ మరియు అత్యవసర సేవలు అందుబాటులో కలవు. పాలిట్రామా మరియు ఓపెన్ ఇంజురీ, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ ద్వారా ఏసీఎల్ లిగ్మెంట్, పీసీఎల్ లిగ్మెంట్, షోల్డర్స్, బ్యాంకాట్స్ రిపేర్, రొటేటర్ కఫ్ రిపేర్స్, జాయింట్ రీప్లేస్మెంట్ ద్వారా మోకాళ్ల చెప్పుల మార్పిడి, తుంటి మార్పిడి సమస్యలు చూడబడును. డాక్టర్ సంజీవరావు లేజర్ ద్వారా వెరికోస్ వెయిన్స్ చికిత్స, డయాబెటిక్ ఫుట్ రక్త ప్రసారం తగ్గుట, బోధకాలు మొదలైన వ్యాధులకు అత్యాధునిక చికిత్స మరియు ఆపరేషన్స్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. 3 దశాబ్దాల అనుభవం కలిగిన ఏలూరు విజయ హాస్పిటల్లో డాక్టర్ రితేష్ ఎండి, డిఎం, కార్డియాలజీ, గుండె వైద్య నిపుణులు గారిచి 24 గంటలు అందుబాటులో అత్యాధునిక వైద్య పరికరాలతో గుండె వైద్య సేవలు 24 గంటలు. ఎమర్జెన్సీ, ఐసీయూ, ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ సౌకర్యాలు కలవు. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ద్వారా అన్ని రకాల గుండె జబ్బులకు ఉచితంగా వైద్య సేవలు అందించబడును. క్యాథ్ ల్యాబ్ ద్వారా యాంజియోగ్రామ్ స్టెంట్ ఆపరేషన్ సౌకర్యం కలదు. ఏలూరు పట్టణంలో మొట్టమొదటి స్టెంట్ ఆపరేషన్ మన విజయ హాస్పిటల్ డాక్టర్ రితేష్ హార్ట్ కేర్ లో విజయవంతంగా చేయటం జరిగింది. ప్రజలందరికీ అందుబాటులో హెల్త్ ప్యాకేజెస్ కలవు. విజయ హాస్పిటల్స్, డాక్టర్ రితేష్ హార్ట్ కేర్, ఆర్ఆర్ పేట పార్క్ వద్ద, ఏలూరు. శ్రీ చైతన్య డెంటల్ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం. శ్రీ చైతన్య దంత వైద్యశాల నందు ఉన్నతమైన ప్రమాణాలతో క్లాస్ బి స్టెరిలైజేషన్ తో మరియు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తో అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయబడును. మా వద్ద లేజర్ తో రక్తస్రావం మరియు నొప్పి లేకుండా ఫ్లాప్ సర్జరీస్ మరియు అన్ని సాఫ్ట్ టిష్యూ ట్రీట్మెంట్స్ చేయబడును. స్మైల్ డిజైనింగ్, డింపుల్ ట్రీట్మెంట్, టూత్ జ్యువెలరీ, గమ్ పిగ్మెంటేషన్,
టీత్ వైట్నింగ్ చేయబడును. క్లిప్స్ ద్వారా ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును. సెల్ఫ్ లైటింగ్ మరియు సెల్ఫ్ అలైనర్ అందుబాటులో కలవు. విరిగిన దవడలకు సర్జరీస్ చేయబడును. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు ఈహెచ్ఎస్ సదుపాయం కలదు. శ్రీ చైతన్య దంత వైద్యశాల, సౌభాగ్య థియేటర్ దగ్గర, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 08821226692. సెల్ నంబర్ 9885057683. వెల్కమ్ బ్యాక్. పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దరిచేరవని, ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చక్కరదేవరపల్లి సర్పంచ్ సాయిల సత్యనారాయణ సూచించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం చక్కరదేవరపల్లి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సర్పంచ్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షులు కడుతూరి దుర్గా, గ్రామ సెక్రటరీ బుచ్చిబాబు, వార్డు మెంబర్ నులకాని వాసు, సచివాలయ సెక్రటరీ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కాపాడుకోవడానికి మనం మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మన గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని బాగుంటుంది. వాళ్ళు ఏదో చక్కగా చేస్తున్నారని ఎక్కడికి అక్కడ చక్కేసేయడం, వాళ్ళే తీసుకుపోతారు కానీ ఎక్కడికి అక్కడ బాగేయడం కాకుండా ప్రతి ఒక్కరూ ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ప్రతిరోజు మీరు అలాగే ప్రతిరోజు మీరు ప్రతి ఇంటికి కాకుండా ముఖ్యంగా వాలంటీర్లు, ఈ సచివాలయ సిబ్బంది, ఈ అంగన్వాడీ టీచర్స్ అందరికీ మీకు చెప్పాల్సింది ఏంటంటే చెప్పడం క్లాస్న సేఫ్గా ఉంటుంది. ఒక సెంటర్ అందాక సెక్రటరీగా చెప్పినట్టు కప్స్ ఏర్పాటు చేద్దాం. ప్రతి ఇంటికి 2 కప్స్ ఇద్దాం. వాటిలో వేసుకుంటాం. అందాక ఈ జూన్ రోజుల్లోనే ఈ ఎక్కువ తట్టిన రాసి మన వేసి వచ్చిన తర్వాత వాళ్ళకందరికీ ఏర్పాటు చేస్తే అంతవరకు మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచు. నేను వచ్చిన కొత్తలో అక్కడ ఉంచిన కాడ పెద్ద దిబ్బలా ఉంది. ఎక్కడికి అక్కడ పన్నుల ప్రాధాన్యతను బట్టి ఒక ప్రణాళికతో ప్రభుత్వం చేపట్టే అన్ని పథకాలు అమలయ్యేటట్లు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని చింతలపూడి ఎంపీపీ రాంబాబు తెలిపారు. చింతలపూడి మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో మండల ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం క్షేత్రస్థాయిలో అమలయ్యేటట్లు సచివాలయ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ వివేకానంద, ఎంపీడీఓ మణికుమారి తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభ తీర్మానాలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే 772 ఇళ్ళు చేశారు సార్. వీళ్ళు ఈరోజు 772 ఇళ్ళు చేశారు సార్. ఇంకా 392 విలేజ్ ఇంకా మనకు బ్యాలెన్స్ ఉన్నాయి సార్. వీటికి ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ అయితే ఇన్ఎలిజిబుల్ మన గ్రామ సభ తీర్మానాలు తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. సార్ డి గారు, మేడం గారు, మన ఎండిఓ గారు మేమందరం చెప్పడం జరిగింది. ఇప్పటికి గ్రామ సభ తీర్మానం జంగారెడ్డిగూడెం పట్టణానికి 2 వైపులా ఉన్న రహదారులు పూర్తిగా అధ్వానంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగి ఎన్నో నష్టాలను చవిచూస్తున్నారు. ఈ క్రమంలోనే భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సు జంగారెడ్డిగూడెం సమీపంలోకి వచ్చేసరికి ఒక పెద్ద గుంతలో పడింది. అదేవిధంగా వేగవరం శివారులో ఒక ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి రోడ్డుపై ఉన్న గుంతలో పడ్డాడు. దీంతో ద్విచక్ర వాహనదారునికి గాయాలయ్యాయి. ఈ రోడ్లలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. పంచాయతీలకు వస్తున్న నిధులు ఖర్చు చేసే విషయంలో తప్పనిసరిగా మంచినీరు, విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, రోడ్ల నిర్మాణ అంశాలకు ప్రాతినిధ్యం ఉండేలా కార్యదర్శులు నివేదికలు తయారు చేయాలని చింతలపూడి ఎంపీపీ రాంబాబు కోరారు. చింతలపూడి ఎంపీపీ కార్యాలయంలో మండల కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓపీఆర్డీ విక్టర్ బాబు మాట్లాడుతూ ప్రాధాన్యత అంశాలను ఆయా సర్పంచులతో చర్చించి నివేదికలు తయారు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ప్రతి పంచాయతీ నుంచి కూడా మీ వచ్చే 20 lakhsలో మినిమం ఒక 1 lakh వాటర్ కోసం ఉంచుకోండి, ఒక 1 lakh వచ్చేమో శానిటేషన్ కోసం ఉంచుకోండి, ఒక 50,000 అయినా
ఈ కరెంట్ లైన్ సంబంధించిన స్ట్రీట్ లైట్స్ ఇవి ఉన్నాయి కదా, అది చాలా అవి కూడా మేజర్ కాజ్. రోడ్డు ఒకటే, గడప గడపలో రోడ్డు ఒకటే కాదు సమస్య. స్ట్రీట్ లైట్స్ కూడా చాలా కంప్లైంట్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా సర్పంచ్లతో మాట్లాడి వాళ్ళ ద్వారా మినిమం 3 lakhs ఈ మెయింటెనెన్స్ కోసం మీరు అప్గ్రేడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే లైటింగ్, స్ట్రీట్ లైట్స్ అని చాలా ఇంపార్టెంట్. సార్ చెప్తున్నాడు ఎస్డబ్ల్యూ సెట్, అది కూడా శానిటేషన్ వస్తుంది కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా మాత్రం పని జరగదు. మనకి 2వ తారీఖున మాత్రం మనకు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు. కాబట్టి మనకి ఎక్కువగా మండలంలో మనకు జరిగేటువంటి పంచాయతీల్లో ఈ గడపకి మన ప్రభుత్వం ఉన్న దాంట్లో ఎక్కువగా సీసీ రోడ్లు పెట్టారు. కానీ మనం చెప్పేది ఏంటంటే అక్కడ డ్రైనేజీ సిస్టమ్ ఒకటి, నేను షెడ్ మెయిన్ ముఖ్యం మనకు. ఈ 2 తర్వాత ఎలక్ట్రిసిటీ, వాటర్, ఈ 4 దృష్టిలో పెట్టుకొని సర్పంచ్ గారితో మీరు కన్విన్స్ చేసి చెప్పి ఏమేమి నీడ్స్ ఉన్నాయో దాని ద్వారానే మీరు రిజర్వేషన్ పాస్ చేసి ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి. ఇస్తే ఆయన జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెంలోని సినిమా థియేటర్లో శుక్రవారం ప్రదర్శించే వివిధ సినిమా వివరాలను ఇప్పుడు చూద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రేక్షకులను అలరించడమే మా సంస్థ లక్ష్యం. జేఆర్జీ డిజిటల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ స్పష్టం. కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాల ప్రకటనపై స్త్రీ సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయి బాల పద్మ హర్షం. ఏలూరులో సీఎం జగన్ చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం చేసిన వైనం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో కదం తొక్కిన గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు. వంట వార్పు మహాధర్నాతో నిరసన వ్యక్తం. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో ఉన్న షిరిడి సాయిబాబా దేవాలయం. బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. మానవతా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం. ఫ్రీజర్ ప్రారంభోత్సవంలో కమిషనర్ భవానీ ప్రసాద్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.